నమస్కారం దోస్తులందరికీ. మళ్ళీ వచ్చేసా మీ ముందుకు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్‌తో. మనం రోజు న్యూస్‌లోనే చూస్తూనే ఉంటాం. ఒక విగ్రహం కోసం వందల కోట్లు, ఒక టెంపుల్ కోసం వేల కోట్లు. కానీ అదే సమయంలో మన దేశంలో 80,00,00,000 మంది ఫ్రీ రేషన్ మీద డిపెండ్ అవుతున్నారు. ఈరోజు మనం ఈ టాపిక్‌ని హానెస్ట్‌లీగా ఫ్యాక్ట్స్‌తో డిస్కస్ చేద్దాం. నేను ఏ రిలీజియన్‌ని గాని, ఏ పార్టీని గాని అటాక్ చేయడం లేదు. నేను మీకు నంబర్స్‌తో చెప్తా. మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే. మనం మాట్లాడుకునే ముందు కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 2,989 కోట్లు ఖర్చయింది. రామ్ మందిర్ అయోధ్యలో ఉంది. 1,800 కోట్లు ఖర్చయింది. శివాజీ మహారాజ్ స్టాచ్యూ సముద్రంలో ఇంకా ప్రపోజ్డే 3,600 కోట్లు. అండ్ అంబేద్కర్ స్టాచ్యూ హైదరాబాద్లో 146 కోట్లు సుమారు. బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఢిల్లీలో 700 కోట్లు. ఇవి చూస్తుంటే నీకేమనిపిస్తోంది? టోటల్‌గా మాట్లాడితే గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో విగ్రహాలు, మెమోరియల్స్ కోసమే సుమారు 15,000 కోట్లు పైగా ఖర్చయింది. ఈ 15,000 కోట్లు అంటే ఎంతో తెలుసా? 1,00,00,000 పిల్లలకు 5 సంవత్సరాల ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఇవ్వచ్చు. 50,00,000 గ్రామీణ ఇళ్లకు వాటర్ సప్లై ఇవ్వచ్చు. 2,00,000 మంది నర్సెస్‌ని హైర్ చేసుకోవచ్చు. కానీ వెయిట్, మనం గవర్నమెంట్ సైడ్ కూడా వినాలి కదా! వాళ్ళు చెప్పేదేంటంటే టూరిజం రెవెన్యూ వస్తుంది దీని ద్వారా మనకి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వల్ల ప్రతి సంవత్సరం 80-100 క్రోర్స్ టూరిజం నుంచే వస్తుంది. ఎంప్లాయ్మెంట్, నిర్మాణ సమయంలో వేలాది మందికి జాబ్స్ వచ్చాయి. నేషనల్ ప్రైడ్, ఇది మన కల్చర్, హీరోస్ని సెలబ్రేట్ చేయడం అనేది తప్పే కాదు. సాఫ్ట్ పవర్, వరల్డ్లో భారతదేశం గురించి అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఇవి వ్యాలిడ్ పాయింట్సే, కానీ క్వశ్చన్ ఏంటంటే ప్రయారిటీ అనేది ఏంటి? అంటే ఇప్పుడు మన దేశం యొక్క రియాలిటీ చూద్దామా? భారతదేశంలో 20% పిల్లలు మాల్ న్యూట్రిషన్‌తో ఉన్నారు. ఇది యూనిసెఫ్ డేటా. అండ్ 6 క్రోర్స్ మంది ప్రజలకు క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇంకా లేదు. 40% గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో బేసిక్ ఎక్విప్‌మెంట్ అనేది లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 50% స్కూల్స్‌కి ప్రాపర్ టాయిలెట్స్ లేవు. ఇక్కడ ఒక అమ్మ తన పిల్లోడిని మెడిసిన్ కొనలేక కూర్చుంటుంది. అక్కడ వందల కోట్లేమో రాయి మీద పోస్తున్నారు. అది చూసినప్పుడు మనకు ఒకటే క్వశ్చన్ వస్తుంది. భగవంతుడికి పెద్ద విగ్రహం కావాలా? లేక ఆకలి తీర్చిన మనసు కావాలా? నేనిక్కడ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలనుకుంటున్నా. విగ్రహాలు రాంగ్ అని చెప్పడానికి కారణాలేంటంటే బేసిక్ నీడ్స్ తీరకముందే లగ్జరీ స్పెండింగ్ అనేది. పొలిటికల్ బెనిఫిట్ కోసం ట్యాక్స్ మనీ వాడడం. మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం కోట్లు మళ్ళీ ఖర్చవుతున్నాయి. విగ్రహాలు రైట్ అని చెప్పడానికి కారణాలేంటి? కల్చరల్ ఐడెంటిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ టూరిజం ఎకానమీ డెవలప్ అవుతుంది. హెరిటేజ్ ప్రిజర్వేషన్ అవసరం. కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్. ముందు ప్రతి బిడ్డకు ఫుడ్, ప్రతి అమ్మకు ఒక హాస్పిటల్, ప్రతి స్టూడెంట్‌కి స్కూల్, తర్వాతే విగ్రహాలు. మనకి ప్రాబ్లమ్స్ చెప్పడం అనేది చాలా ఈజీ. సొల్యూషన్ చెప్పడమే ఇంపార్టెంట్. పీపీపీ మోడల్ అంటే ప్రైవేట్ కంపెనీస్‌తో కలిసి విగ్రహాలు పెట్టాలి. పబ్లిక్ మనీ అనేది తక్కువగా వాడాలి. రిఫరెండమ్, ఆ ఏరియా ప్రజలే ఓట్ చేసి డిసైడ్ చేయాలి. మనకి ట్రాన్స్‌పరెన్సీ అనేది ఉండాలి. ఖర్చు డీటెయిల్స్ పబ్లిక్‌గా చూపించాలి. ప్రయారిటీ అనేది ఏది తెలుసుకోవాలి. అండ్ బేసిక్ నీడ్స్ తర్వాతే కల్చరల్ ప్రాజెక్ట్స్ చేయాలి. టూరిజం రెవెన్యూ వచ్చిందాన్ని రీఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అదెక్కడ అంటే సేమ్ డిస్ట్రిక్ట్‌లో హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషనల్‌కి వాడాలి. చివరగా మీకొక్క క్వెషన్. మీరైతే ఆ 3,000 కోట్లతో ఏం చేసేవారు? విగ్రహం కట్టేవారా? లేక ప్రజలకు వాడేవారా? కామెంట్‌లో చెప్పండి. నేను అన్ని కామెంట్స్ చదువుతా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ టాపిక్ గురించి మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రియల్ టాపిక్స్ కోసం మళ్ళీ కలుద్దాం. జై హింద్.